భీమవరం వచ్చేయాలి, ఎక్కడ ఉండలేం. భీమవరంలోనే వచ్చి అమెరికా వెళ్ళినా, లాస్ వేగాస్ వెళ్ళినా భీమవరం వచ్చేయాలి. కానీ భీమవరం కళ్ళు మూసుకుని చూడగానే నాకు ఎలా గుర్తుకొస్తుంటే, ఫుట్ బ్రిడ్జి మీద ఎక్కగానే 6 ఆవులు పడుకుని ఉంటాయి అడ్డంగా, ఒక 6 ఆబోతులు ఉంటాయి. అది నాకు గుర్తుకొచ్చేది. అది చాలా నిజమైన ఇది ఫ్యాక్ట్. ఇది నేను చెప్పేది. ట్రాఫిక్ అంతా జాము, ఎవరు వెళ్ళలేరు. అది చాలా తప్పకుండా చేయవలసింది ఏంటంటే, ఆ ఫుట్ బ్రిడ్జిని వైడెన్ చేయాలి. ఈ కాలం మీద ఒక 6 బ్రిడ్జీలు కట్టారండి, చాలా డబ్బు ఖర్చు పెట్టి. ఇప్పటివరకు ఒక్కటి కూడా ఓపెన్ కాల. రకరకాల గవర్నమెంట్లు, ఎన్నో గవర్నమెంట్లో ఎన్నో బ్రిడ్జీలు కట్టారు, ఒక్కటి కూడా ఓపెన్ కాల. వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటో, ఎందుకు కట్టారో ఇప్పటికి తెలియదు. అలాగే భీమవరంలో ఇప్పుడు అభివృద్ధి గురించి చెప్పాలంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా. ఇదివరకు సెంటు 5,000 ఉండేది, ఇప్పుడు 50 లక్షల నుంచి 70 లక్షలకు వెళ్ళిపోయింది. అదే పెద్ద అభివృద్ధి. కాబట్టి ఇక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ షుడ్ బి డిస్కరేజ్డ్. అవి డిస్కరేజ్ చేయాలి. అలాగే మున్సిపాలిటీ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు డంపింగ్ యార్డ్ ఒకటి లేదు భీమవరానికి, చాలా నెసరీ. ఇప్పుడు తీసుకెళ్ళి చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు 80 డ్రైన్లో. ఇవన్నీ కూడా మీ ఛానల్ కూడా చాలా నిజాయితీగా పనిచేయాలి. ఏ ఒక్కళ్ళకి కొమ్ము కాసే విధంగా ఉండకుండా చక్కగా ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలా, గవర్నమెంట్ అధికారుల దృష్టికి వెళ్ళాలి. శానిటేషన్ చక్కగా నీట్గా మెయింటైన్ అయ్యేటట్టుగా చూడాలా. ఇటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆక్వా రైతులతో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు రెయ్యి తలకాయలు తీసి ఆ కాలువలో పడేస్తారు. అవి చెత్త కంపు. అవి కాల్చినప్పుడల్లా భీమవరం అంతా చాలా ఇదిగా ఉంటుంది. అలాగే ఇందాక భీమవరం గురించి వాస్తవాలు మాట్లాడుకుంటే 1,00,000 ఉన్నాయి. కానీ అవి ఏమైనా ఉంటాయి, ప్రజాప్రతినిధులుగా మనం చేయలేదని అనుకుంటున్నారేమో అని వాళ్ళు మళ్ళీ భుజాలు తడుపుకోవటం జరుగుద్ది. కాబట్టి మీరు ప్రజలంతా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా మీ ఛానల్స్ ఉండాలని చెప్తూ, మరి మీ ఛానల్ హానెస్ట్గా ముందుకెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, ప్రజల మన్ననని పొందాలని, మీ ఛానల్ అన్నట్టుగానే శాటిలైట్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ మిమ్మల్ని దీవిస్తూ, సురేష్ గారు సెలవు. థ్యాంక్ యూ సార్. సార్ మీ గురించి ఒకసారి అంటే నేను తెలుసుకోవడానికి. కామన రామకృష్ణ, అడ్వకేట్, భీమవరం. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లాట్ సార్.